హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కర్ణాటక టెంపుల్ సిరీస్. ఈ సిరీస్లో మనం కర్ణాటకలో ఉన్న మెయిన్ టెంపుల్స్ అన్నీ కవర్ చేస్తాము. మేము బెంగళూరు ఎయిర్పోర్ట్లో చేరి అక్కడి నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ మైసూర్కి స్టార్ట్ అయ్యాము. ఈ ఎపిసోడ్లో మనం 3 టెంపుల్స్ కవర్ చేస్తాము. ఒకటి సోమనాథ్పుర టెంపుల్, చాముండేశ్వరి శక్తిపీఠం అండ్ రంగనాథస్వామి టెంపుల్. బెంగళూరు నుంచి ఒక 150 కిలోమీటర్స్ అరౌండ్ డ్రైవ్ చేస్తే సోమనాథ్పూర్ వస్తుంది అండ్ అక్కడ చెన్నకేశ్వర టెంపుల్ ఉంది. ఇది ఇప్పుడు యాక్టివ్ టెంపుల్ కాదు, ఇన్ ద సెన్స్ పూజలు ఏం జరగట్లేదు. అండ్ దిస్ వాజ్ బిల్ట్ హొయసల ఎంపైర్ పీరియడ్లో రాజుల టైంలో కట్టించారు. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఎంట్రన్స్లో ఈ పెద్ద ట్రీ అండ్ గార్డెన్ లాగా ఇప్పుడు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఫారినర్స్కి ఐ థింక్ అరౌండ్ 250, బట్ ఇండియన్స్కి ఫర్ ఆల్ ఆఫ్ అస్ 20 రూపీస్ టికెట్. జస్ట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకొని 20 రూపీస్ టికెట్ తీసుకోవాలి అక్కడ. అండ్ ఎంట్రన్స్ ఇట్లా బ్రిక్ ప్యాటర్న్ ఆర్ స్టోన్తోనే చేసిన బ్రిక్ షేప్స్లో ఉంటుంది, కానీ లోపలికి వెళ్తే ఇమ్మెన్స్ ఆర్కిటెక్చర్ కనిపిస్తుంది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో డిక్లేర్డ్ యాజ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. అండ్ చాలా పెద్దగా ఉంటుంది ప్రాంగణం. మీరు వెళ్ళి నిదానంగా హాఫ్ డే అయితే స్పెండ్ చేయొచ్చు. ఆర్ రష్లో ఉంటే మోర్ దెన్ 2 టెంపుల్స్ కవర్ చేస్తున్నారంటే మేబీ ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ స్పెండ్ చేయొచ్చు. మీకు ఆర్కిటెక్చర్ ఎస్పెషలీ చాలా ఇంట్రెస్ట్ ఉంది అంటే అక్కడే లోకల్ గైడ్స్ ఉంటారు. ఐ థింక్ దేర్ గవర్నమెంట్ నుంచి ఎంప్లాయిడ్ గైడ్స్. సో మీరు ఆ గైడ్స్ని తీసుకొని వాళ్ళు మొత్తం ఆర్కిటెక్చర్ ఎక్స్ప్లెయిన్ చేసి ఒక్కొక్క దాని సిగ్నిఫికెన్స్ అంతా చెప్తుంటారు. ఇక్కడ చూస్తే మీరు సీలింగ్లో ఎంత ఇంట్రికెట్గా ఆర్కిటెక్చర్ చేశారంటే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. గోపురం లోపలంతా గర్భగుడిలో ఆల్దో పూజలు జరగకపోయినా ఇది కేశవ టెంపుల్. సో విష్ణుమూర్తి అవతారాలు ఉంటాయి, కృష్ణుడు, కేశవ అండ్ వన్ అదర్ ఫార్మ్ ఆఫ్ విష్ణు. సో మొత్తం 3 స్టాచ్యూస్ ఉన్నాయి. ఇక్కడ నేను కృష్ణాది రికార్డ్ చేశాను. సో మీరు ఆ గుమ్మం దగ్గర కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఆల్ ద స్కల్ప్టింగ్ ఆర్ ద ఆర్కిటెక్చర్ దేర్. ఎన్ని రోజులు పట్టిందో తెలియదు ఆ టైంలో ఇది స్కల్ప్చర్ చేయడానికి, బట్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ ప్లేస్. టెంపుల్ బయట భగవద్గీత, రామాయణ, మహాభారత వీటి నుంచి డిఫరెంట్ సీన్స్ అన్నీ చెక్కారు అవుట్ సైడ్ వాల్స్ అన్నిటికీ. అండ్ ఈ టెంపుల్ మార్నింగ్ 9 AM ఓపెన్ అయ్యి ఈవినింగ్ 5:30 PM క్లోజ్ అవుతుంది. సో ఇఫ్ యూ గోయింగ్ టు మైసూర్ బెంగళూరు నుంచి తప్పకుండా విజిట్ చేయండి ఈ ప్లేస్. నెక్స్ట్ మనము సోమనాథ్పుర నుంచి 1 hour డిస్టెన్స్లో ఉన్న మైసూర్ చాముండేశ్వరి శక్తిపీఠంకి వెళ్తాము. ఇది ఎంట్రన్స్ ఉంటుంది, కొంచెం కొండ ఎక్కినట్టు ఎక్కాలి. మీకు ఇంచుమించు కొంచెం విజయవాడ కనకదుర్గ టెంపుల్లో కొండ ఎక్కుతాం కదా కార్లో, అలా అనిపిస్తుంది. కార్ పార్క్ నుంచి మీరు చెప్పులు వేసుకొని రావచ్చు. టెంపుల్కి దగ్గరగా ఒక చెప్పుల స్టాండ్ ఉంటుంది. ఇదంతా టెంపుల్ ముందున్న ఏరియా. చాముండేశ్వరి టెంపుల్ 18 మహాశక్తి పీఠాల్లో ఒకటి కాబట్టి ఇక్కడ చాలా రష్గా ఉంటుంది. ఇక్కడ ఉత్సవ విగ్రహం చూడొచ్చు మీరు. సతీదేవి హెయిర్ ఇక్కడ పడిందని చాలా నమ్ముతారు. సో ఒకవేళ మీకు కొంచెం కంఫర్టబుల్గా దర్శనం చేసుకోవాలి అనుకుంటే 200 రూపీస్ టికెట్ ఆఫ్లైన్ కూడా ఉంది. క్యూ ఎంట్రన్స్ దగ్గరే దొరుకుతుంది. మీకు 200 రూపీస్ కొనొచ్చు, లేకపోతే ఆన్లైన్ అయినా బుక్ చేసుకోవచ్చు. నేను ఆన్లైన్ బుక్ చేశాను. ఆ వెబ్సైట్ డీటెయిల్స్ మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ చేస్తాను. అండ్ 1000 రూపీస్ టికెట్ కూడా ఉంది ఆన్లైన్. సో దానికి ఇంకా ఫాస్ట్గా దర్శనం అవ్వచ్చు. మేము 200 రూపీస్ టికెట్ తీసుకున్నాము అండ్ మాకు ఆన్ సండే 1 hour పట్టింది దర్శనం చేసుకోవడానికి. వీకెండ్స్ టిపికలీ ఇంకా ఎక్కువ రష్గా ఉంటుంది. అండ్ ఆఫ్టర్నూన్ 2 to 3:30 అండ్ ఈవినింగ్ 6 to 7:30 టెంపుల్ క్లోజ్ ఉంటుంది. సో టిపికలీ ఆ టైం అవాయిడ్ చేయండి, లేకపోతే అనవసరంగా క్యూలో ఎక్కువసేపు నిల్చోవాల్సి వస్తుంది. ఆ తర్వాత కొండ దిగేస్తాము. చాముండేశ్వరి శక్తిపీఠం చూసుకున్నాక ఆన్ ద వే మీకు ఇక్కడ గవర్నమెంట్ ఇప్పుడు ఎలాగైతే మనకి లేపాక్షి షాప్స్ అలా అవైలబుల్ ఉంటాయో అలాగా గవర్నమెంట్ మిల్ ఆర్ ఎంపోరియంస్ ఉన్నాయి. సో ఇక్కడ మైసూర్ సిల్క్, అఫ్ కోర్స్ మైసూర్ అంటేనే మైసూర్ సిల్క్ ఫేమస్. సో ఇక్కడ మైసూర్ సిల్క్ ఎలా నేస్తారు అన్నది కూడా చూపించారు. ప్లస్ మైసూర్ సిల్క్ సారీస్ కావాలంటే, డ్రెస్ మెటీరియల్స్ కావాలంటే తీసుకోవచ్చు. అండ్ ఇది ఒక వరల్డ్ ఆఫ్ మైసూర్ పాక్ అని ఒక షాప్ కూడా ఉంది దారిలో. అండ్ ఇక్కడ ఫ్రీ మైసూర్ పాక్ టేస్టింగ్కి ఇస్తున్నారు. సో చాలా రష్ ఉంది, మీరు టేస్ట్ చూసి కొనుక్కోవచ్చు. అండ్ లోపల కిచెన్ యూనిట్ కూడా చూడండి, ట్రాన్స్పరెంట్ గ్లాస్ ఉంటుంది. సో మీరు బయట నుంచి చూడొచ్చు. చాలా చాలా నీట్గా చేస్తున్నారు. చాలా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి, లైక్ చాక్లెట్ మైసూర్ పాక్ ఆర్ బాదాం మైసూర్ పాక్. అండ్ ఓవరాల్ లైక్ మీరు మేబీ 1 weekలో రిటర్న్ వస్తున్నారు అంటే తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంది, లాట్ ఆఫ్ ఘీ అండ్ వెరీ రిచ్.
అదే షాప్లో ఇండియాస్ బిగ్గెస్ట్ చాక్లెట్ ఫౌంటైన్ అని ఒక 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్ జస్ట్ ఫ్లో అవుతున్నట్టు పెట్టారు. సో కొన్ని చాక్లెట్స్ కూడా కొనుక్కోవచ్చు కావాలంటే. నెక్స్ట్ మనం హాఫ్ అన్ అవర్ దూరంలో ఉన్న శ్రీరంగపట్న రంగనాథ స్వామి టెంపుల్కి వచ్చాము. తమిళనాడులో ట్రిచి దగ్గర శ్రీరంగం అని టెంపుల్ ఉంటుంది, రంగనాథ స్వామిదే. అది చాలా పెద్ద టెంపుల్ అండ్ ఇంపార్టెంట్ టెంపుల్. దాంతో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం చిన్నగానే ఉంది టెంపుల్. కానీ గర్భగుడిలో దేవుడు మాత్రం ఇంచుమించు అలాగే ఉంటారు. నల్లరాతి విగ్రహంతో పడుకొని ఉన్నట్టు, పాము పగడలు ఉంటాయి. ఆఫ్టర్నూన్ 1:30 to 4 PM ఈ టెంపుల్ క్లోజ్ చేస్తారు. సో ఆ టైంలో రావద్దు. కరెక్ట్గా 4కి అక్కడ ఉండేటట్టు ప్లాన్ చేసుకుంటే మాత్రం మీకు దర్శనం తొందరగానే అవుతుంది. కామన్ క్యూ లైన్ ఎంట్రన్స్ నుంచి ఉన్న మధ్యలో మీకు ఒక బూత్ లాగా కనిపిస్తుంది, ఒక కౌంటర్. అక్కడ 50 రూపీస్ స్పెషల్ దర్శన్ టికెట్ కూడా అమ్ముతారు. అది తీసుకుంటే మీరు హార్డ్లీ 10 minutesలో గర్భగుడి రీచ్ అవుతారు. లోపల విగ్రహం ఇలా ఉంటుంది చూడండి. సర్వదర్శనం కూడా మీకు ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ టు 1 hour టైంలో అయిపోతుంది. అండ్ మీకు ఆప్షనల్గా కావాలంటే నిమిషాంబ టెంపుల్ కూడా చూసుకోండి. ఇక్కడ సీరియస్గా కొంతమంది పూజారులు ఇంకా అబ్బాయిలు క్రికెట్ ఆడుతున్నారు. సో ఆ వీడియో తీసుకున్నాను. చాలా సీరియస్గా ఏదో పెద్ద మ్యాచే ఆడుతున్నారు మొత్తానికి. అండ్ ఆ రోజు రాత్రి మేము ఉండడానికి లలితా మహల్ ప్యాలెస్లో హోటల్ బుక్ చేసుకున్నాము. నాకు మేక్ మై ట్రిప్లో ఆ వీకెండ్కి సండే నైట్ కావడం వల్ల చాలా మంచి డీల్ దొరికింది. 5,000 రూపీస్కి ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్ మాకు ఒక డీలక్స్ రూమ్ బుక్ చేసుకున్నాము. సో దిస్ ఇస్ ద స్విమ్మింగ్ పూల్ ఫేసింగ్ రూమ్. మీకు మోస్ట్లీ ఈ పిక్చర్స్, ఈ వీడియో చూసాక అర్థమవుతుంది, చాలామంది ఈ ప్యాలెస్ని గుర్తుపడతారు. ఇట్ ఇస్ కన్వర్టెడ్ టు అ హోటల్. మీకు మల్లీశ్వరి మూవీ షూటింగ్, తెలుగు మూవీ షూటింగ్, KGF కన్నడ మూవీ, సమ్ పార్ట్స్ ఆఫ్ చంద్రముఖి అండ్ ఓల్డ్ రజనీకాంత్ మూవీ ముత్తు, ఇవన్నీ కూడా ఇంచుమించు చాలా షూటింగ్స్ ఇక్కడ జరిగాయంట. సో మైసూర్లో చాలా ఫేమస్ ప్యాలెస్ ఇది. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ప్యాలెసెస్ విచ్ హ్యాస్ బీన్ కన్వర్టెడ్ ఇంటూ హోటల్. మైసూర్ దగ్గరలో ఇలా చాలా చిన్న చిన్న ప్యాలెసెస్ని ఇప్పుడు హోటల్స్ లాగా కన్వర్ట్ చేశారు. సో ఒకవేళ మీరు వెళ్తూ ఆప్షన్ ఉంటే మాత్రం తప్పకుండా ఇలాంటి ప్యాలెస్లో స్టే చేయండి. నామినల్ ప్రైస్కే యూ విల్ గెట్ టు ఎక్స్పీరియన్స్ రాయల్ ఫీలింగ్ ఆర్ లగ్జరీ స్టే. అండ్ ఈ స్టే మాత్రం మాకు చాలా బాగా నచ్చింది. మేము ఈవినింగ్ అరౌండ్ చెక్ ఇన్ అయ్యాము. ఒకవేళ మీరు నైట్ రూమ్ స్టే చేయకపోయినా మైసూర్కి వెళ్ళినప్పుడు చాలా నామినల్ ప్రైస్కి, ఐ థింక్ ఇట్ వాస్ 100 రూపీస్, మీరు జస్ట్ హై టీ అలా చేయొచ్చు. సో మీరు టాప్ ఫ్లోర్కి వాటికి వెళ్ళలేరు, కానీ జస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో కొన్ని ఏరియాస్ అండ్ ఈ ఓపెన్ ఏరియా, ఈ లాన్ ఏరియా మొత్తం యాక్సెసిబుల్ ఉంటుంది. సో ఒకవేళ మీరు మైసూర్కి వెళ్ళి మేబీ ఒక 1 hour ఫ్రీ టైం ఉంటే ఖచ్చితంగా ఈ ప్యాలెస్ అయితే విజిట్ చేయండి. నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. మాకు ప్యాలెస్లో నడుస్తూ ఉంటే మల్లీశ్వరి మూవీ సీన్స్ చాలా గుర్తొచ్చాయి. ఇది ఆ ఫేమస్ లిఫ్ట్ మీకు గుర్తొచ్చి ఉంటుంది. వెంకటేష్ ఇంకా బ్రహ్మానందం ఇందులో దిగుతారు కదా. ఇదే కాదు, చాలా ప్లేసెస్, యాక్చువల్లీ చాలా వరకు షూటింగ్ మల్లీశ్వరి మూవీది ఇక్కడే చేశారు. సో మీరు ఏ ప్లేస్ తిరిగినా కూడా ఈ సీన్ ఇక్కడ కదా, ఆ సీన్ అక్కడ కదా అని చాలా గుర్తొస్తుంది. అండ్ ఐ ఫీల్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ గుడ్ మూవీస్ మేడ్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఎప్పుడు కావాలన్నా చూసి నవ్వుకొని పీస్ఫుల్గా ఎంటర్టైన్ అవుతాము ఆ మూవీని. మార్నింగ్ టైమ్స్ ఒకవేళ కావాలంటే చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఒక ఫన్ యాక్టివిటీ లాగా చారియట్ రైడ్ కూడా ఉంటుంది. సో హార్స్ని మీరే చారియట్ రైడ్ చేసి పిక్చర్స్ తీసుకోవచ్చు. సో ఆ ఫెసిలిటీ కూడా ఉంది. అండ్ ఈ ఫస్ట్ ఫ్లోర్ యాక్సెస్ నేను ఏదైతే నడిచానో దిస్ ఇస్ ఓన్లీ ఫర్ రెసిడెంట్స్. సో హూఎవర్ ఆర్ స్టేయింగ్ ఇన్ ద హోటల్ వాళ్ళొక్కరే మాత్రం యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఈ ప్లేస్ కూడా చూడండి, టెర్రస్ నుంచి ఇక్కడ కట్రినా కైఫ్ ఆలోచిస్తూ తిరుగుతూ ఉంటుంది, డిస్కషన్స్ జరుగుతాయి. సో చాలా వరకు మీకు ఆ సీన్స్ గుర్తొస్తాయి. అండ్ ఈ ఫస్ట్ ఫ్లోర్ నుంచి మీరు అరౌండ్ ఈవినింగ్ 7:30 PMకి చూస్తే అప్పుడు దూరంగా ఉన్న మైసూర్ మహారాజా ప్యాలెస్, ద ఫేమస్ ప్యాలెస్ ఉంది కదా, దాని లైట్స్ ఆన్ చేస్తారు. సో ఇక్కడ నుంచే మనం చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఈ కారిడార్ చూస్తే మీ అందరికీ డెఫినెట్లీ ఆ సీన్ గుర్తొస్తుంది. చాలా నడిచి వెంకటేష్ గారు బ్రహ్మానందంతో డిన్నర్ చేయడానికి వెళ్తారు కదా, అండ్ ఆ డిన్నర్ హాల్ కూడా మనం యాక్సెస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ డే మాకు బ్రేక్ఫాస్ట్ కూడా ఈ హాల్లోనే జరిగింది. సో టిపికలీ సాటర్డే సండే వాళ్ళు లైవ్ మ్యూజిక్తో పాటు దే అరేంజ్ డిన్నర్ అండ్ బ్రేక్ఫాస్ట్. అండ్ ఇట్స్ అ వెరీ వెరీ రాయల్ ఎక్స్పీరియన్స్. మీరు జస్ట్ వెళ్ళి ఇక్కడ పిక్చర్స్ తీసుకొని వీడియోస్ తీసుకొని ఎంజాయ్ చేసి ఆ లగ్జరీని ఎక్స్పీరియన్స్ చేయడానికి చాలా మంచి ఆపర్చునిటీ. సో మీకు అందరికీ మంచి డీల్ వస్తే డెఫినెట్లీ ట్రై స్టేయింగ్ హియర్. దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో కర్ణాటకలో ఇంకొన్ని టెంపుల్స్ చూద్దాము. థ్యాంక్ యూ అలాట్ ఫర్ వాచింగ్. సీ యూ. బాయ్.